మతోన్మాదం. శారీరకమైన ఎయిడ్స్ జబ్బు, మానసికమైన మతోన్మాదం జబ్బు. అవి రెండో వైరస్లే, విషలాలకు వారసులే. ఎయిడ్స్ రోగం అనేది వ్యభిచారి భర్త నుండి భార్యకు వస్తూ భార్య కుటుంబాన్ని బిడ్డకు వ్యాపిస్తూ కుటుంబాన్ని మెల్లగా గమనిస్తుంది ఎయిడ్స్. మతోన్మాదం అనేది భర్త ఎన్నిన గర్భిణి భార్య చేస్తూ కనుక గర్భంలోని శిశువునే శూలాలతో చీలుస్తూ సంసారాన్ని సజీవనం చేస్తుంది మతోన్మాదం. ఎయిడ్స్ రోగంతో చేతులు కలిపిన మాట్లాడిన నాలుగు ఎయిడ్స్ వస్తుంది. రక్తం కలిపితేనో రతికిరీట సైతేనో. మతోన్మాదం అనేది మతోన్మాదం మన చెవుల దాకా చేతులు చూసినా ప్రాణాలు చదివినా కడకు బాగా ప్రతిపీడ ఆడినా సోకుతుంది మతోన్మాద వైరస్. చూస్తాను ఏమంటే పాకిస్తాన్ ఇచ్చింది మన ఇండియా గవర్నమెంట్ అంటే అక్కడ భావాలు ముస్లిం భావాలని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. దాన్ని మేము ఫీల్ అవుతాము. కాబట్టి మనమే క్రమశిక్షణ పెరిగితే దానికి రాజేష్ మానవత పేర్కొంటే పారిపోవ మతోన్మాదం. సాంఘిక కాకుండా వయసులోని బుద్ధంగా మతోన్మాదం. క్రమశిక్షణ పెరిగిన గరికంత వేసుకుంటామని మానవత పేర్కొంటే మట్టబడతా మతోన్మాదం కలిసి చేపడతాం. రక్తదాన ఆయుధాన్ని కాపాడుకున్న మేడ సమాజాన్ని, కాపాడుకున్న మేడ సమాజాన్ని, కాపాడుకున్న మన సమాజాన్ని అంటాము. చివరిగా చిరంజీవి అభిమానాన్ని కోరుకుంటుంటే అదే చిరంజీవి గారికి అప్లికేషన్ అంటే సార్ ఈ అభిమానులందరూ కూడా లక్షలాది మంది ఉన్నారు. ప్రతి జిల్లాలో ఉన్నారు. ప్రతి నెల రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాగు, రెడ్ క్రాస్ బ్యాగు నింపితే మీకు ఎంతో పేరు వస్తుంది. ఎన్నో లక్షల ప్రాణాలు కాపాడచ్చు. ఆ రకంగా అప్పీల్ ఇవ్వండి అన్న. అట్లే ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటున్నా మా అనంతపురంలో దేశం ఎక్కడైనా ఇంకా ఎక్కడ భక్తి సందర్భంగా హిందూ ముస్లిం భారత రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తుంది. మానవత 20 సంవత్సరాలుగా మతోన్మాదాన్ని అదే రకంగా వినాయక సందర్భంగా రక్తదానాన్ని పెట్టి హిందూ ముస్లిం భారత రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రయత్నం మీరు తప్పకుండా చేస్తారని ఆశిస్తూ మరొకసారి చిరంజీవి గారికి ఇప్పుడే చిరంజీవి గారికి నేను మంచి స్టోరీ పంపిస్తున్నా. అది వస్తే నిజంగా మీ అందరికీ కూడా మరో పద్ధతి అనుకుంటున్నా. అది మరో స్థాయిలో మరో టాగోర్ లక్ష్యంగా అనుకుంటున్నా. దాన్ని ఇప్పుడు చిరంజీవి గారు చేర్చమని స్వామి గారిని కోరుకున్నా. మరొకసారి చిరంజీవి గారితో కలిసే అవకాశం కల్పిస్తే దానికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. చిరంజీవి గారికి 4 సార్లు కలవడం జరిగింది. మరి 5వసారి కలిసే అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ ఇప్పుడు మా చిన్న కారణ స్వామి గారిని తీసుకొని కోరుకుంటున్నా. దాన్ని తప్పకుండా చిరంజీవి గారు చేయడం కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి గారిని కలవాలని చెప్పి వారి త్వరగా చిరంజీవి గారిని చాలా బిజీ మాట్లాడి రోజుకి 2 షూటింగ్ చేస్తున్నారు. ఆ టైంలో మీకు అపాయింట్మెంట్ అడిగితే చాలా బిజీగా ఉన్నాను, చాలా దూరంగా ఉన్నాను, వారి దూరం రాగలరా, ఒక 15 నిమిషాలు మాత్రం టైం ఇస్తారని చెప్పి మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు. రామోజీ చేసి నేనే దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ 15 నిమిషాలు సుమారు 2 నిమిషాల సేపు ఈయన చెప్పిన విషయాలకి, ఈయన పంచుకున్న విషయాలకి 2 అవర్స్ ఎంతో గడపచ్చు.